బైబిల్ గ్రంథంలోనే కొండలు, పర్వతాలు, వాటి యొక్క వివరణ. తాబోరు కొండ. దెబోరా ప్రవక్తి సరళ వృక్షం కింద తీర్పు చేయుటకై నఫ్తాలీయులలోను జబూనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండకు రప్పించెను. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 6-15 వచనములు. నజరేతు కొండ. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయన మాటలు విని నజరేతు కొండపై నుండి క్రిందికి పడవేయాలని చూచిరి. లూకాసు వార్త 4వ అధ్యాయము 29వ వచనము. పిస్గా కొండ. బిలాము ఇశ్రాయేలులను పిస్గా కొండపై శపించాడు. సంఖ్యాకాండము 22-24 అధ్యాయాలు. సున్నతిగిరి కొండ. యెహోషువ రాతికత్తులను చేయించి సున్నతిగిరి కొండ దగ్గర ఇశ్రాయేలులకు సున్నతి చేయించెను. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము. లెబానోను కొండ. సొలొమోను మహారాజు మందిర నిర్మాణం కోసం దేవదారు మానులను లెబానోను కొండపై నుండి తెప్పించాడు. మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 6-14 వచనములు. అఖిలమాన్యంలో గల కొండ. సౌలు నిద్రించుచుండగా అతన్ని చంపకుండా ఈటెను నీళ్ళబుడ్డిని తీసుకొని దావీదు అఖిలమాన్యంలో గల కొండపై మాట్లాడుతాడు. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 11, 12, 13 వచనములు. హోరేబు కొండ. మోషే హోరేబు కొండ పైన బండ నుండి నీరు రప్పిస్తాడు. నిర్గమాకాండము 17వ అధ్యాయము 6వ వచనము.